హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ చాలా కీలకంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే అనూహ్యంగా జనసేన పార్టీ అంశం కూడా తెరపైకి వస్తుంది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి జనసేన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు చేయట్లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అజయ్ గారు, మీ కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ అన్న. ఏంటి ఇప్పుడు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో జనసేన పేరు వినపడుతుందా వినపడదా? ఈసారన్నా పోటీ చేస్తారా చేయరా? జనసేన పార్టీ తెలంగాణలో తప్పకుండా పోటీ చేస్తుంది. తెలంగాణలో పార్టీ పుట్టిందే తెలంగాణలో, ఇక్కడ పోటీ చేయకపోవడం అనేది ఉండదు. ఓకే, తప్పకుండా తెలంగాణలో పార్టీ ఉంటుంది. ప్రతి దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తుంది. లాస్ట్ జరిగిన జనరల్ ఎలక్షన్ కూడా పోటీ చేయడం జరిగింది. మేము అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. అలయన్స్ బీజేపీ తోటి అలయన్స్ లో నిలబెట్టడం జరిగింది. తప్పకుండా పోటీ చేస్తుంది. ఓకే, ఇకపోతే ఇక జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ఇది ఒక బై ఎలక్షన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి అది బై ఎలక్షన్ రావడం జరిగింది. అలాంటి నియోజకవర్గంలో అంటే మా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, మా అధ్యక్షులు గారి ఆలోచన విధానం వేరు. అంటే ఎవరో అక్కడ చనిపోయిన ప్లేస్లో రాజకీయం చేసే ఆ సిస్టంలో మా పవన్ కళ్యాణ్ గారు ఉండరు. వారు ఏంటంటే వారి ప్రస్తావన వారు వెళ్ళే ఒక దారి వేరు. అన్ని రాజకీయాల పార్టీల లాగా వారు ఉండరు. అక్కడ జరిగినటువంటి అంటే రేపు జరగబోయే ఈ బై ఎలక్షన్ కాకుండా జనరల్ ఎలక్షన్ అయితే తప్పకుండా పోటీ చేస్తాము. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మా పార్టీ అధ్యక్షులు గారు అలాంటి బై ఎలక్షన్ ఉన్న ప్లేస్లల్లో అక్కడ ఆ కుటుంబం చనిపోయినందుకు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి అలాంటి చోట్ల ఎప్పుడు కూడా అభ్యర్థిని నిలబెట్టరు. అందులో ఎక్కడైనా సరే నిలబెట్టాడు. ఇక్కడ తెలంగాణ కావచ్చు, లేకపోతే అక్కడ ఏపీలో కానీ అలాంటి ప్లేస్ లో నిలబెట్టారు. అంటే ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు పోటీ చేయండి అంటే క్లారిటీ ఇవ్వకుండా మాకు తెలుసు క్లారిటీ అని. ఆల్రెడీ క్లారిటీ ఇవ్వకుండా కానీ ఆయన మాకు తెలుసు సిద్ధాంతాలు మేము నేను ఆయనతోటి 2000 నుంచి ఆయనతోటి నేను ఆయన వారితో నేను ట్రావెల్ చేస్తున్నాను. వారి సుదీర్ఘమైన ప్రయాణంలో నేను వెళ్తున్నాను. అప్పటి నుంచి వారితో నడుస్తున్నాను. వారి యొక్క భావాజాలానికి ఆకర్షితులే అప్పటి నుంచి నేను వారితో జర్నీ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు మేము పోటీ చేయాలన్న విధానం కూడా అడగడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి నా నుంచి అయితే నేను ఉన్నదే జూబ్లీహిల్స్. 2009 ఇక్కడ పిఆర్ నుంచి అభ్యర్థిగా నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. నేను నాది కాన్స్టిట్యూన్సీ జూబ్లీహిల్స్ అని. ఈ జూబ్లీహిల్స్ నుంచి నేను పోటీ చేయడానికి ఆ రోజునే ఉన్నా. ఆ రోజు నుంచి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ తర్వాత జనసేన పార్టీని స్థాపించి అప్పటి నుంచి 2008 నుంచి వారితోటి నేను సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాను. వారి యొక్క భావాజాలని వారు తీసుకెళ్లే వాళ్ళ ఆశ వారు ఏదైతే కోరుకుంటారో వారికి నచ్చే విధంగా ఆ పార్టీని కానీ పార్టీ క్యాడర్ కానీ తీసుకెళ్తూ ఈ గ్రేటర్ హైదరాబాద్ లో కూడా లాస్ట్ టైం కూడా గ్రేటర్ ఎన్నికల్లో కూడా చాలా బలమైన పోటీగా నిలబడి మేము 18 నుంచి 20 మంది నామినేషన్ వేసి ఇచ్చినాము. పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉండే. ఇక్కడ తెలంగాణలో పార్టీ కంపల్సరీ నిలబెడతాం, కంపల్సరీ పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి కూడా తీసుకొస్తాం, కంపల్సరీ పోటీ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు పోటీ చేయరు, పోనీ ఒకవేళ మద్దతు ఇవ్వాల్సి వస్తే ఆంధ్రాలో బీజేపీతో టీడీపీతో కలిసి ఉన్నారు, ఇక్కడ పోనీ ఎవరితో ఉన్న మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? బీజేపీతో కానీ లేదా ఇతర పార్టీలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు? రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి ఇక్కడ కూడా అలయన్స్ ఉంటుంది. అలయన్స్ అనేది బీజేపీ అక్కడ ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి సేమ్ లాస్ట్ టైం కూడా మేము జనరల్ ఎలక్షన్ చేసినప్పుడు అలయన్స్ లో చేసాం. మేము అలయన్స్ లో లేకపోతే మేము 18-20 కాన్స్టిట్యూన్సీ నిలబెట్టే వాళ్ళం. నేనే సార్ తోటి గట్టిగా నేను వాదించి పోటీ చేయించాను మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా. ఎందుకంటే జాతీయ నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ప్రతి చోట్ల 500-1000 ఓట్లు కూడా ప్రజెంట్ ఇప్పుడున్న మోడీ గారి నాయకత్వంలో కూడా జరుగుతుంది. మేము బలంగా గట్టిగా మాట్లాడి నేను పోటీ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి పోటీ చేయించాము. అయితే సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మద్దతు అనేది జాతీయ నాయకత్వం అనేది పవన్ కళ్యాణ్ గారికి టచ్లో ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు సూచనలు చేస్తారు కాబట్టి ఇక్కడ మాకున్న ఎక్కడైతే ఇక్కడ రాష్ట్ర తరఫున ఉన్న నాయకులతోటి వాళ్ళు కోరుకొని మాకు జనసేన సపోర్ట్ కావాలని వాళ్ళు మా అధ్యక్షులు గారికి కోరుకుంటే తప్పకుండా మా పార్టీ అధ్యక్షులు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు సూచనలు సలహాలు తప్పకుండా చేస్తారు. ఇంకా ఎలక్షన్ కూడా మనకి ఇంకా ఖరారు కాలేదు కాబట్టి తేదీ గిట్ల ఖరారు కాలేదు కాబట్టి దాని గురించి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం ప్రకటిస్తారో దాని ప్రకారం తప్పకుండా వాళ్ళు
మాకు సపోర్ట్ కావాలన్నప్పుడు తప్పకుండా ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళు. ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళు తప్పకుండా చేస్తాం. ఓకే. ఇకపోతే రాబోయే ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అన్నారు, ఇప్పుడు పోస్ట్ పోన్ అయినాయి కానీ బట్ ఈసారి జనసేన ఉన్న పోటీ చేసే అవకాశం ఉందా, జిల్లాల వారిగా కావచ్చు? అది కూడా మా ఆలోచనలో ఉంది. అది ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. అది ఒక బీసీ ఒక ఇష్యూ నడుస్తుంది కాబట్టి దానివల్ల వాళ్ళు దాని నోటిఫికేషన్ అనేది ఆగిపోయింది కాబట్టి దాని మీద రాజకీయాలు అన్ని పార్టీలు ఆ బీసీల మీద రాజకీయాలు చేసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా మేము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం ఆల్రెడీ. ఆ నిర్ణయం ఇంకా రాలేదు. బహుశా ఆ ఎలక్షన్లు కూడా మేము దాన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు దాన్ని కూడా ఆ నిర్ణయాన్ని కూడా మేము మొత్తం తెలంగాణ ఏదైతే ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. అంటే డెఫినెట్ గా పోటీ చేస్తుందనే తెలంగాణలో పార్టీ ఉంటుంది, పుట్టింది ఇక్కడనే, తెలంగాణ గడ్డమైన జనసేన పార్టీ పుట్టింది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాతోటి మేము రాష్ట్ర నాయకులతో కూర్చున్న వాళ్ళు చెప్తారు, నాకు తెలంగాణ అంటే ప్రాణం, కానీ నా అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఫస్ట్ అక్కడ జగన్ గారి వారి భూస్థాపితం చేయాలని చెప్పాడు, కంఠాపదంగా చెప్పిండు, అదా పాతాలను తొక్కుతా అని చెప్పిండు, తొక్కిండు. ఆయన సుదీర్ఘమైన ప్రయాణం చేసి అక్కడ అన్ని పార్టీలను ఒప్పించి ఏదైతే అలయన్స్లో జాతీయ స్థాయిలో బీజేపీలో అలయన్స్లో ఉన్నప్పటికీ, అప్పటికి టీడీపీ లేదు అక్కడ లేనప్పటికీ, ఆయన సొంత నిర్ణయాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారిని వారి జైలుకి వెళ్ళి వారికి మద్దతు తెలిపి బీజేపీ తోటి సపోర్ట్ లేకుండానే వారు కంఠాపదంగా చెప్పడం జరిగింది. మళ్ళీ జాతీయ స్థాయిలో బీజేపీని ఒప్పించి మరి ఈ రెండు పార్టీలను కలిపి అక్కడ జాతీయ స్థాయిలో కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాబు గారు ముఖ్యమంత్రి చేయడానికి కూడా కీలక పాత్ర పోసినటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. సేమ్ టైం ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈవెన్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారు ఎప్పుడు కూడా జాతీయ స్థాయి నుంచి అంత ఫండ్ తేలేదు. కానీ విత్ ఇన్ ఒక 4-5 monthsలోనే 6 monthsలోనే వేల కోట్ల రూపాయలు అక్కడ ఫండింగ్ చేసి ఎన్నో రకాల కార్యక్రమాలు అక్కడ కావాల్సిన, అంటే ప్రతి పార్టీ ఎలా ఉంటుందంటే ఎక్కడైతే ఓటర్ జనాభా ఉంటారో వాళ్ళని మాత్రమే ఆ రోడ్లు కానీ అక్కడ సంస్థాగతంగా డ్రైనేజ్ కానీ చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదు. ఎక్కడెక్కడ అడుగులలో ఒక ఇల్లు ఉంటే కూడా వాళ్ళకి రోడ్ వేసి ఇచ్చే విధానంలో తీసుకెళ్తారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా అలా గుర్తించలేదు. అలాంటి నాయకత్వంతో ఉన్నటువంటి వ్యక్తితో మేము ప్రయాణిస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఈరోజు ఏపీ అభివృద్ధి ఏదైతే చేస్తుండో ఆ అభివృద్ధి కూడా తెలంగాణలో మేము చెప్తూ రాబోయే జనరల్ కూడా గ్రేటర్ ఎలక్షన్ కూడా తప్పకుండా మేము పోటీ చేస్తాం. అంటే దగ్గరలోనే ఉన్నట్టున్నా నాకు తెలిసి డిసెంబర్ కి ఇక్కడ ఎలక్షన్ ఇక్కడ వాళ్ళది ముగుస్తుంది. దాని తర్వాత ఎలక్షన్ పెట్టడం అనేది ఎలక్షన్ కోడ్ రావడంతో ఈసారి గ్రేటర్ లో తప్పకుండా పోటీ చేస్తాం. 100% చేస్తాము. పవన్ కళ్యాణ్ గారితో నేను స్వయంగా మాట్లాడడం జరిగింది, చేద్దామని చెప్పడం కూడా చెప్పారు వారు. 100% గ్రేటర్ హైదరాబాద్ వదిలే సమస్య ఒప్పుకోకపోతే ఒప్పిస్తారు, తప్పకుండా ఒప్పిస్తాం. కంఠాపదంగా ఒప్పిస్తాం, కంఠాపదంగా పోటీ చేపిస్తాం. ఇక్కడ కంపల్సరీ నిలబెడతాం. అలయన్స్ ఉంటుంది తప్పకుండా. ఆ నిర్ణయం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, కానీ పోటీ మాత్రం తప్పకుండా చేస్తాం. అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించి ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటున్నారా? రేపు పోటీ చేయడానికి జరిగినప్పుడే మేము ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ లో మాకు బలంగా ఉన్నాం. మాకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో మాకు బలంగా ఉన్నారు, క్యాడర్ ఉన్నది అంతుంది. ఆల్రెడీ ప్రిపేర్ లో ఉన్నాము. గ్రేటర్ హైదరాబాద్ లో మా మొదటి స్టెప్ ఉంటుంది, అక్కడనే మేము పోటీ చేస్తాము. తప్పకుండా పోటీ చేసిన నియోజకవర్గాలకు సంబంధించిన డివిజన్ కూడా గెలుస్తాం తప్పకుండా. అంటే ఇక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్ తప్పకుండా ఏదైతే ఏపీలో జరిగిందో అది గ్రేటర్ హైదరాబాద్ జరుగుతుంది. వారు ఏదైతే చెప్పి అక్కడ త్యాగం చేసి 22 సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేట్ ఏదైతే తీసుకుని చేసిరో ఏ పార్టీ ఇప్పుడు వారు జాతీయ స్థాయిలో ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారు మొత్తం అన్ని ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మొత్తం పవన్ కళ్యాణ్ వారి సైడే చూస్తున్నారు. వారు తప్పకుండా మేము ఇక్కడ ఒప్పిస్తాము. తెలంగాణలో పార్టీని తప్పకుండా పోటీ బరిలో పెడతాము. ఓకే, ఈసారి అయితే మాత్రం కంపల్సరీ అన్ని ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు, తప్పకుండా చేస్తాం. ఒక బై ఎలక్షన్ జూబ్లీస్ లో కూడా మాకు చేయాలంటారు కాబట్టి మా పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు కాబట్టి మేము వెనక తగ్గుతున్నాం. వాళ్ళు అడిగితే డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. పార్టీ ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్న పార్టీలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాకు సూచన సలహాలు చెప్తారు. దాన్ని బట్టి తప్పకుండా మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయమే మేము దాన్ని తీసుకొని ముందుకెళ్తాం వారి నిర్ణయాన్ని. రైట్. ఏదైనా సరే మొత్తానికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరికీ ఎవరి వాళ్ళు అభ్యర్థులను పర్యటించుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలను ఇక్కడ కూడా ఫాలో అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. బీజేపీ అడిగితే సపోర్ట్ డెఫినెట్గా ఇస్తాం, మా సహాయం అడిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి మేము సపోర్ట్ ఇస్తామని అయితే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఎలా సపోర్ట్ ఈ బై ఎలక్షన్ ఎలా జరుగుతుంది, ఎవరు గెలుస్తారనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.